ఫోటో తీస్తాను. జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు. నేడు మన భారత దళిత ముద్దుబిడ్డ అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరియు కదిరి నియోజక సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో మన బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న భారత దళిత జాతి ముద్దుబిడ్డ అయినటువంటి మన భారత ఉప ముఖ్యమంత్రి బాబు జగజ్జీవన్ రావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్. బాబు జగజ్జీవన్ రావు గారి 119వ వర్ధంతిని జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఆదేశాల మేరకు మక్బూలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కాదిరి పట్టణ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాము. ఆయన ఈరోజు జన్మించారు. ఆయన రక్షణ శాఖలో కానీ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కార్మిక శాఖ, ఆహార శాఖ, వ్యవసాయ శాఖ కాకుండా అనేక కార్యక్రమాలు ఉపప్రధానంగా పనిచేశారు. అలాగే 50 సంవత్సరాలు తన సుదీర్ఘ రాజకీయాల్లో 1986లో చనిపోయేంత వరకు ఆయన పార్లమెంట్లోనే పనిచేసి ఎన్నో సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రావు గారికి పూర్తి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన నడిచిన బాటల్లో మేమందరం నడుస్తామని చెప్పి కోరుకుంటున్నాం. జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త అయినటువంటి మన బిఎస్ మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఘనంగా జరుపుకున్నాం. మరి ఒకసారి ఆ మహానుభావుని మేము స్మరించుకుంటే కనుక 1908లో ఆయన బీహార్లో జన్మించడం జరిగింది. ఆయన బాల్యంలోనే అంటరానితనాన్ని రూపొందించే దిశగా ఆయన అడుగులు పడ్డాయి. ఉదాహరణకు తాను బాల్యంలో చదువుతున్నటువంటి స్కూల్లో ఒక నీటి కుండను ఏర్పాటు చేస్తే ఆ నీటి కుండలో మన బాబు జగజీవన్ రామ్ గారు నీరు తాగితే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆ కుండను పగలగొట్టినారు. అది గమనించిన ప్రిన్సిపాల్ గారు హిందూ పానీ, ముస్లిం పానీ అని 2 నీటి కుండలను ఏర్పాటు చేస్తే అది గమనించిన మన బాబు జగజీవన్ రామ్ గారు దళితులంటే అంత చిన్న చూప, మేము అంటరానితనం వారమా అని చెప్పి చిన్నప్పుడే ఆయన మనోభావాలు దెబ్బతిని బాల్యం నుండి ఆ 2 కూడా పగలగొట్టిన తర్వాత ప్రిన్సిపాల్ గారు మరి స్కూల్ అందరికీ కలిపి ఒకే కుండ నీటి కుండ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆయన బాల్యంలోనే గొప్పగా రూపుమాపినటువంటి అంటరానితనాన్ని రూపుమాపినటువంటి కర్త. మరి అదేవిధంగా తీసుకుంటే ఆయన 50 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్తావనలో 30 సంవత్సరాలు అనేకమైన కేంద్ర మంత్రి పదవులు అనుభవించాడంటే ఇది ఆయనకు తప్ప మరొకరికి కాదని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు బాబు జగజీవన్ రామ్ గారు ఉప్పు సత్యాగ్రహ కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వతంత్ర సమర యోధుడులకు నేను సైతం అని ఆయన కూడా మన భారతదేశానికి సేవలు చేశారు. మరి అదేవిధంగా ఆయన సొంత పార్టీ పెట్టి 15 మంది ఎంపీలను కూడా తయారు చేసినటువంటి ఘనత మన బాబు జగజీవన్ రావు గారు అని తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు బాబు జగజీవన్ రావు గారు నడిచినటువంటి అడుగుల్లోనే ఆయన ఆశయాలు మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం కలిగినటువంటి ఇచ్చిన మీడియాకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు రాంప్రసాద్, గంగాధర్ అన్న, బాబ్జాన్ అన్నకు మరియు మా షానన్న గారికి తెలియజేస్తూ ఉన్నా. ముఖ్య గమనిక, నేను హిందూ సనాతన ధర్మం గురించి బిఆర్ నాయుడు గారు మా హిందువుల పవిత్రతను పాడు చేసినాడు. అది అందరికీ తెలిసిన విషయమే. నిన్న చేసినాం, 2 నెలల క్రితం చేసినాం. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా లేకుండా పోతూ ఉంది. ఇట్లు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఆయన మీద ఎటువంటి వేటు వేయలేదు. దీనికి మనస్తాపం చెంది వైఎస్ఆర్సీపీ పార్టీ మన మక్బూల్ అన్న గారి ఆదేశాలు తీసుకొని ఏప్రిల్
14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని చూసుకొని కదిరి నుంచి నల్ల చెరువు, మొలకల చెరువు, మదనపల్లి, పీలేరు, చంద్రగిరి, తిరుపతి వరకు నేను సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఇంకైనా ఆ కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చి ఆ బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేస్తారేమోనని ఆ దేవునికి దేవాది దేవుడైనటువంటి మా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి వెళ్తున్నాను. మరి మరొకసారి ఈ అవకాశం కల్పించినటువంటి మా బిఎస్ మక్కులన్న గారికి, మరి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పాదయాత్ర ఏప్రిల్ 14వ తారీఖు ఉంటుందని తెలియజేస్తాము. గంగాధర్ ఓకే అయిపోయాడు. ఓకే అబ్బా.